ప్రపంచంలో ఉన్న ఐడియాలన్నీ జగన్కే వస్తాయా? అదేంటో కోర్టులకు కూడా టైం ఇవ్వడం ఒక్క జగన్కే దక్కినట్టుంది. అదేంటి కోర్టులకు టైం ఇవ్వడం ఏంటనుకుంటున్నారా? అవును, సిబిఐ కోర్టుకు జగన్ గారు టైం ఇచ్చారు. అంతేనా, ఏకంగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసుకున్నారు. సిబిఐ కోర్టు విచారణకు రేపు జగన్ హాజరు కావాల్సి ఉంది. ఈ ముఖాముఖి విచారణను తప్పించుకునేందుకు జగన్ విఫలయత్నం చేశారు. చివరికి కోర్టు ఆదేశాలతో తలగొక తప్పలేదు. సహజంగా కోర్టులో విచారణకు ఖచ్చితమైన వ్యవధి ఉండదు. అదేంటో జగన్ మాత్రం తన విచారణకు తనే టైం ఇచ్చేశారు. కావాలంటే జగన్ ఇచ్చిన షెడ్యూల్ చూడండి. ఈ మధ్య జగన్ విజయవాడ టు బెంగళూరు టు విజయవాడ తెగ తిరిగేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ కోర్టు విచారణ పుణ్యమా అని విజయవాడ టు బెంగళూరు వయా హైదరాబాద్ రూట్ మార్చేశారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు విజయవాడలో బయలుదేరుతున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు మ్యాటర్ ఉంది. జగన్ షెడ్యూల్లో నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకునే సమయం 11:30 ప్రస్తావించారు. సరిగ్గా 12:30 కోర్టును వీడతానని సెలవిచ్చారు. అదేంటో మరి విచారణకు గంట అంటే గంటకు మించి ఉండబోననే విధంగా జగన్ సెలవిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, అక్రమాస్తుల కేసులో రేపు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది కదా, సమయానికి సంబంధించి కూడా వారు ప్రస్తావించడం కొంత కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్? నవీన్, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు. దాదాపు సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కోర్టు మెట్లెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక సందర్భాల్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వస్తే చాలా ఖర్చు అవుతుందని, లేకపోతే సమయం వృధా అవుతుందని, ఇలా రకరకాల కారణాలతో ఆయన కోర్టుకు హాజరు కాకుండా వస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం కోర్టు సీరియస్ అయింది, తప్పనిసరి పరిస్థితుల్లో హాజరు కావాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. రేపు ఖచ్చితంగా ఆయన కోర్టుకు వస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తన టూర్ షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఆ టూర్ షెడ్యూల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, వైరల్ అవడమే కాదు, చర్చకు దారితీస్తుంది. ఏంటంటే ఆయన హైదరాబాద్ కు వస్తున్నారు. హైదరాబాద్ తర్వాత కోర్టుకు హాజరవుతారు. కోర్టుకు హాజరైన తర్వాత బెంగళూరుకు వెళ్ళాలి. సో ఇలా షెడ్యూల్ ఉండుంటే పెద్ద చర్చకు అవకాశం ఉండేది కాదు. కానీ ఆయన ఒక టైమింగ్ కూడా ఇచ్చారు. 9 గంటలకు ఆయన ఫస్ట్ తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతారు. 9:40 అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అంటే విజయవాడలో 10 గంటలకు టేక్ ఆఫ్ అయి బేగంపేట ఎయిర్పోర్ట్ కు అక్కడి నుంచి ఆయన బయలుదేరుతారు. 10:45 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. సో బేగంపేట ఎయిర్పోర్ట్ కు 10:45 చేరుకున్న తర్వాత 11 ఆయన ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు నాంపల్లికి రాబోతున్నారు. నాంపల్లికి చేరుకున్న తర్వాత 11:30 వరకు సిబిఐ కోర్టు నాంపల్లిలోనే ఆయన ఉంటారు. సో 12:30 తర్వాత అక్కడి నుంచి సిబిఐ కోర్టు నుంచి ఆయన లోటస్ పాండ్ కు బయలుదేరి వెళ్తారు. లోటస్ పాండ్ తర్వాత ఆయన మళ్ళీ కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి వెళ్తారు. అంటే ఇక్కడ ఏదైతే ఆయన ఇచ్చినటువంటి టైం ఉందో ప్రస్తుతం 11:30 to 12:30 వరకు మధ్యలో, అంటే దాదాపు గంట పాటు తాను కోర్టులో ఉండబోతున్నాను అనేటువంటి విధంగా షెడ్యూల్ ఇచ్చారు. సో ఇక్కడ గంట పాటు ఉండాలి అనేటువంటి నిబంధన కోర్టులో స్పష్టంగా ఎలా ఇచ్చారు, లేకపోతే ఎవరైనా చెప్పారా, లేకపోతే ముందు ఈయనే నిర్ణయం తీసుకున్నారా? సో నేను గంట పాటు ఉంటాను, ఈ లోపల హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ముందే ఒక నిర్ధారణకి
వచ్చినట్లుగా దానికి అనుగుణంగా ఈ షెడ్యూల్ రిలీజ్ చేశారా అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా సహజంగా కోర్టుకు వెళ్ళినప్పుడు కొన్ని కేసుల విచారణ సందర్భంగా మనం చూస్తూ ఉంటాం, బెంచ్ ఆ టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం అనేటువంటివి కొన్ని వస్తాయి, కొన్ని ఏమో కొంత సమయాభావం అనేది కూడా తీసుకుంటూ ఉంటుంది. కానీ స్పష్టంగా ఒక సమయాన్ని నిర్ధారించడం అనేది ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో కూడా కోర్టుకు కూడా టైం ఇచ్చాడు అనేటువంటి చర్చ విస్తృతంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.